విషయమై మీరు జాగ్రత్తగా ఉండు. ఈరోజు జాగ్రత్త అనే ప్రసంగం వింటున్నాం. కుక్కల విషయం జాగ్రత్తగా ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఇది ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ఉంది. బివేర్ ఆఫ్ డాగ్. ఇంటి ముందు మనం ఇది ఒక బోర్డు చూస్తాం కదా, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. బైబిల్లో ఉందని నాకు తెలియదు చదివేదాకా. అబ్బో ఇది మాట బైబిల్లో ఉందా? బివేర్ ఆఫ్ గాడ్ అనుకున్నాను, కానీ బివేర్ ఆఫ్ డాగ్ అని కూడా ఉందా అనుకున్నాను. అంటే ఈ కుక్కల విషయం జాగ్రత్తగా ఉండాలి. ఈ దినాల్లో కుక్కలన్నీ రోడ్డు మీద స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కకు నాయకుడు లేకుంటే బయటకు వచ్చి తిరుగుతుంది. ఎందుకు కుక్కలతో పోల్చాడు కొంతమందిని అంటే తిరుగుబోతులు అన్నమాట. వారు ఒక స్థలంలో స్థిరంగా ఉండరు. దే కీప్ వాండరింగ్ లైక్ డాగ్స్. వారు అపవిత్రులని మనకు అర్థమవుతుంది. నేను వార్తాపత్రికలు చదివినాను, ఈ చలికాలం కొన్ని కుక్కల గట్ట చలి ఎక్కువైపోయి కుక్కలకు పిచ్చి పట్టి ఒక కుక్క మా కాలనీలోనే 11 మందిని గరిసేసింది. అంటే చూడండి, పిచ్చి కుక్క కాటైతే మరణమే. మరి ఇలాంటి భయంకరమైన కార్యానికి పరిశుద్ధ గ్రంథంలో ఎలాగో చోటు వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు కుక్కల విషయం మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే కుక్కల వంటి వారు అంటే మొరుగుతూ ఉంటారనమాట. మీరు గల్లీకి వెళ్ళండి, ఎక్కడన్నా వెళ్తే ఏ కారణం లేకుండా కుక్కలు మొరుగుతాయండి. ఆ మొరిగే కుక్కలు చూసి ఇంకా కుక్కలు మొరుగుతాయి. అన్ని కుక్కలు కలిసి మొరుగుతూ ఉంటాయి. ఇలాంటి కలహప్రియులు సంఘానికి కీడు చేసేవారు ఉంటారు. వారి సంఘంలో ఉన్న శాంతి సమాధానాలను వారు రెచ్చగొడుతూ ఉంటారు. అంటే అలాంటి వారిని కూడా మీరు కనిపెట్టాలి, జాగ్రత్తగా ఉండాలి. కుక్కల విషయం మీరు జాగ్రత్తగా ఉండాలి. దుష్టులైన పనివారి విషయమే మీరు జాగ్రత్తగా ఉండాలి. కుక్కకి ఇంకా చాలా స్వభావాలు. కుక్క గురించి ఒక 2 గంటల ప్రసంగం చేయొచ్చు మనం. ఏంటంటే కుక్క ఎప్పుడు కూడా కక్కింది తిరిగి తింటుందని. అంటే ఒకసారి మనం విడిచిపెట్టిన పాపాన్ని తిరిగి ఆ పాపం చేస్తే కుక్కల వంటి వారమని పేతురు తన పత్రికలో హెచ్చరిస్తున్నాడు. 2వ పేతురు 2వ అధ్యాయము 20 నుండి 22 వచనాల్లో ఈ మాట ఉంది. కడవరి స్థితి మొదటి స్థితి కంటే బహు చెడ్డదిగా మారుతుంది. అందుకే ఇలాంటి కుక్కల విషయమై మీరు జాగ్రత్తగా ఉండాలి. వీరు పాపం చేస్తూనే ఉంటారు. తిరిగి యేసు గాయాన్ని రేపుతూ ఉంటారు. మరి ఏం గాలేనట్టే ఉంటారు. కృపాయుగం అంటారు. ఇట్టి బోధకులు కూడా ఉన్నారు. మీరు ఏ పాపం చేసినా చెల్లిపోతుందంటారు. కుక్కల విషయం ఉంది, నక్కల విషయం కూడా ఉంది. ద్రాక్ష తోట పాడు చేయు నక్కలను పట్టుకోవాలన్నది, గుంట నక్కలను మీరు సహాయం చేసి పట్టుకోవాలని పరమగీతాల్లో మనం చూస్తున్నాం. కుక్కలు నక్కలు అంటే ఏంటంటే సంఘానికి ద్రోహం చేసే ఇలాంటి వ్యక్తిత్వం గల మనుషులు ఉంటారని, వీరి విషయం మనం చాలా జాగ్రత్తగా ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. ఇవన్నీ ఎలా సాధ్యమవుతుందంటే వీటన్నిటిని జయించడానికి మనకు యుద్ధోపకరణాలు ఉన్నాయి. మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత శక్తిగల యుద్ధోపకరణాలు మనకు ఉన్నాయి. ఎందుకంటే నాకు అనుభవంతో చెప్తున్నాను, ఉట్టి కబుర్లు కాదు నేను చెప్పేది. 20 సంవత్సరాలు ఒక సంఘాన్ని నడిపించి అనుభవంతో చెప్తున్నాను. వెనెవర్ ఐఎమ్ కన్ఫ్రంటెడ్ విత్ సచ్ ప్రాబ్లమ్స్ ఐ జస్ట్ సెట్ మై సెల్ఫ్ ఇన్ ప్రేయర్. ఎందుకంటే నాకు పెద్ద దిక్కు సహాయం ఎక్కడా లేదు. కొండల తట్టు నా కనులెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశం సృజించిన యెహోవా వల్లనే నాకు సహాయము కలుగుతుంది. బట్ ఐ వాజ్ నెవర్ అవుట్. ఐ కుడ్ ట్రయంఫ్ ఇన్ మై డిఫికల్టీస్. మీకు లోకంలో శ్రమ కలుగుతుంది, కానీ మీరు ధైర్యం తెచ్చుకోవడానికి ఈ మాటలు చెప్తున్నాను. యేసుప్రభు అంటాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. కనుక లోకాన్ని జయించే శక్తి, ఇలాంటి చీకటి కార్యాల మీద విజయము ప్రార్థన ద్వారా లభిస్తుంది. మా సంఘంలో మేము ఎప్పుడు కూడా ఉపవాస ప్రార్థనలు ప్రతిష్ఠిస్తాము, చాటిస్తాము. ఆ యొక్క ప్రార్థనల ద్వారా దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. డానియల్ ఫాస్టింగ్ అనేది ఒక ఫాస్టింగ్ ఇంట్రడ్యూస్ చేసినాం. దానిలో ఏంటంటే నాన్ వెజ్ మానేసి శాకాహారంతో, అంటే కొద్దిగా శరీరం తగ్గించుకొని దేవుని సన్నిధిలో తీవ్రమైన ప్రార్థనలు చేసి సమస్యలకు పరిష్కారం అలాగూ కనుక్కుంటూ ఉన్నాము. దేవుని స్తోత్రం. ఒకసారి చేతులు ఎత్తి గట్టిగా దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. మరి ఆ రోజు చూసినప్పుడు నిన్ను గూర్చి, నీ బోధన గూర్చి నీవు జాగ్రత్త పడుము అని 1 తిమోతి 4వ అధ్యాయము 16వ వచనంలో ఉంది. నిన్ను గూర్చి జాగ్రత్త పడు, నీ బోధన గురించి నువ్వు జాగ్రత్త పడు.
వీటిలో నిలకడగా ఉన్నాం. ఉండుము, నీవిలాగు చేసి నిన్ను నీ బోధ వినువారిని రక్షించుకుందు. అంటే బోధకులు ఎప్పుడు కూడా చాలా భయం కలిగి ఉండాలి. నన్ను అడిగితే బోధ చేసేవారే ప్రజల కంటే దేవుని భయం ఎక్కువగా ఉండి బోధించాలని పరిశుద్ధాత్ముడు నాకైతే నేర్పించినాడు. ఎందుకంటే కొన్నిసార్లు ఆవేశంతో ఏవేవో చెప్పేస్తాం, చేయని కార్యాలు కూడా చెప్పేస్తాం. కానీ అట్టివాటికి తీర్పు ఉందని, అట్టివాటికి రెండంతల శిక్ష ఉందని. అందుకే యాకోబు 3వ అధ్యాయంలో ఉంది కదా, బోధకులకు కఠినమైన తీర్పు కాబట్టి మీలో అనేకులు బోధకులు కాకుండా డోంట్ బికమ్ ప్రీచర్స్ బికాజ్ యూ విల్ గెట్ డబుల్ పనిష్మెంట్, సివియర్ పనిష్మెంట్. అప్పుడు మనం దేవుని వాక్యం అందించకముందు తగ్గించుకొని దేవుని వాక్యంలో మనకు అవకతవకలన్నీ కూడా సరి చేసుకొని ప్రార్థన చేసి కొద్ది ఉపవాసం ఉండి తగ్గించుకొని, ప్రభువా నువ్వు ఇంత గొప్ప పరిచర్య నాకు ఇచ్చినావు, దీనికి యోగ్యురాలు నేను కాను, నా హృదయం నీ రక్తం చేత కడిగి నా నోటిని పరిశుద్ధపరిచి నీ వాక్కులు నాగుండా ప్రజలకు దయచేయమని ప్రార్థన చేస్తూ దైవ భయంతో మనము ముందుకు సాగాలని నేర్చుకుంటున్నాం. ఒక మాట నేను చెప్తాను, మనం చెయ్యని కార్యం ఎప్పుడు కూడా ప్రజలకు బోధించొద్దండి. వాట్ యు డోంట్ డూ యూ డోంట్ ప్రీచ్ టిల్ యూ గెట్ దట్ పవర్. ఇప్పుడు ప్రార్థన చేయండి అంటాం. అసలు ఇంట్లో ప్రార్థన లేకుండా ప్రార్థన చేయమంటే తప్పే కదా. నీ ప్రార్థనా జీవితము ఎంత ఎక్కువగా ఉండాలంటే నీ గిన్నె నిండి పొరలాలి. అంటే నీ నిండైన అనుభవంతో చెప్పే మాటకు విలువ ఉంటుంది. కనుక ఆవేశంతో చాలా మాటలు చెప్పేసి తర్వాత దాని ప్రకారం ప్రవర్తించుకుంటే తప్పకుండా బోధకులకు దైవ శిక్ష వస్తుందని. అందుకే పౌలు తిమోతికి ఆదేశిస్తున్నాడు, నిన్ను గురించి నువ్వు జాగ్రత్త ఉండు, నీ బోధన గురించి కూడా నువ్వు జాగ్రత్తగా ఉండుమని. 7వది, దేవుని మరవకుండా జాగ్రత్తగా ఉండాలని ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాము. ఈరోజు అనేక జాగ్రత్తలు చూస్తున్నాము. దాంట్లో దేవుని మరవకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. చాలాసార్లు దేవుడు చాలా దీవించగానే దీవెనలు ఎక్కువైపోయి దీవెనల తట్టు చూస్తూ ఈ దీవెనలకు కారణభూతులైన దేవుని మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. When God blesses your ministry, when God blesses you with everything what you ask, there's a danger that you forget the giver. కనుక దేవుని మర్చిపోకుండా, దావీదు భక్తుడు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకు. ఏ బండ నుండి మనం చెక్కబడినాం, ఏ గోతి నుండి దేవుడు మనల్ని తీసుకొని వచ్చినాడు, అది ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే ఒక ఘోర పాపిని చూసినప్పుడు అసహించుకోవడం కాదు, నువ్వు కూడా అదే స్థితిలో ఒకరోజు ఉన్నావని ఆ పాపిని చూసి కరుణించి వారిని చేరదీసి ప్రభు యొక్క సువార్త చెప్పడానికి ఉన్నంత దీన మనసు. ఎందుకంటే మన స్థితి, పూర్వస్థితి జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు భక్తి, అధిక భక్తి అయిపోయి తామే పరిశుద్ధులమని, తామే నీతిమంతులని, ఇతరులను ముట్టరాదు అంటరాదని, అలాంటి వారు దేవుని నాసికా రంధ్రంలో పొగ వంటి వారని యెషయా ప్రవక్త తన గ్రంథంలో ప్రవచిస్తున్నాడు. They become detestable to God. When you think that you are very self-righteous and you do not want to have any passion over the lost, that means you are doing a crime before God. అందుకే మరి దేవుని మర్చిపోకూడదు. ఆసాపు రాసిన కీర్తన 50:22వ వచనంలో ఒక మాట ఉంది, దేవుని మర్చిపోని గతి ఏంటి అని చెప్తున్నాడు. దేవుని మర్చివారులారా దీన్ని యోచించుకొనుడి, లేని ఎడల నేను చీల్చివేయదును, తప్పించేవాడు ఒకడును ఉండడంట. గాడ్ విల్ టేర్ అపార్ట్ దోస్ హూ డు నాట్ రిమెంబర్ హిస్ గుడ్ వర్క్స్. కనుక ఎప్పుడు దేవుని గురించిన తలంపు ఉండాలి. దేవుడు నన్ను ఏ స్థితి నుండి ఈ స్థితికి తీసుకొచ్చాడు. ఈరోజు ఇక్కడ నేను కూర్చున్నప్పుడు ఐ థ్యాంక్ గాడ్. గత కాలంలో దేవుడు చేసిన ఏ మేలును కూడా మర్చిపోవడానికి వీలు కాదు. అప్పుడు ఎప్పుడు కూడా నువ్వు పాపం చేయవు. వెన్ యూ రిమెంబర్ వాట్ గాడ్ హ్యాస్ డన్, యూ విల్ నెవర్ సిన్, యూ విల్ నాట్ హ్యావ్ ద గట్స్ టు గో డీవియేట్ ఫ్రమ్ గాడ్స్ పాత్. మరి 8వది, విశ్వాస జీవితంలో, దేవుడు మనకిచ్చిన సేవా జీవితంలో పడకుండా జాగ్రత్త పడాలని పౌలు భక్తుడు, భక్త కోటికి అపోస్తలుడు పౌలు కొరింథీలకు రాస్తున్నాడు. 1 కొరింథీ 10వ అధ్యాయం 12వ వచనం, 1 Corinthians 10th chapter 12th verse, తాను నిలుచుచున్నానని తలంచుకొని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. చాలాసార్లు మనం అనుకుంటాం మనం ఇక పడమని.
పడకుండా నిలబెట్టు ప్రభువా అనే దీనమైన ప్రార్థన ఎప్పుడు ఉండాలి. ఏర్పరచబడిన వారిని సైతం పడగొట్టడానికి సాతానుడు విర్రవీగుతున్నాడు. కుటుంబాలు పాడు చేయడానికి గొప్ప గొప్ప భక్తులు చుక్కల వల్లే రాలిపోయినారు. మనమే పాటివారం. వారి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినాయి. మనం ఎక్కడున్నాం? కనుక దేవుని భయంలో ముందుకు సాగాలి. నిలుచున్నామనే గర్వం కాదు, కానీ అతిశయం కేవలం ప్రభువులోనే ఉండాలి. నిలబెట్టిన దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకు సాగాలి. మేము పడము అనే ఆత్మవిశ్వాసం లేకుండా, దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఎ మిస్టేక్. నువ్వు ఎప్పుడు కూడా దేవుని కృప కొరకు అడగాలి. దేవా, పడకుండా నన్ను నిలబెట్టు. అందరినీ నేను మించిపోయినానని, లేక మరి దేవుని గురించిన జ్ఞానంలో పరిపూర్ణమైనవని అనుకోవడం తప్పని పౌలే మనకు బోధిస్తున్నాను. నేను ఇదివరకే గెలిచి ఉన్నానని నేను అనుకోవడం లేదు, నేను గురి యొద్దకే నేను పరిగెత్తుతున్నాను అని ఫిలిప్పీ 3వ అధ్యాయంలో చెప్పినట్టు మనము ఆ మార్గంలో వెళ్ళాలి. విశ్వాస జీవితంలో పడకుండా జాగ్రత్త పడాలి. మనం పడం, ఎందుకంటే దేవుని వాక్యం మనలో ఉంది. వారి హృదయంలో దేవుని ధర్మశాస్త్రం ఉన్నది కనుక వారి అడుగులు జారవట. 37వ కీర్తన 21వ వచనం. దేవుని వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు నీ అడుగులు జారవు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే హృదయంలో దేవుని వాక్యం సమృద్ధిగా నింపుకున్నప్పుడు సాతాను ఓడించడానికి ఉన్న శక్తి కలవారం అయిపోతాం. కాబట్టి తొట్టిల్లకుండా మనల్ని నిర్దోషులుగా దేవుని ఎదుట నిలబెట్టకు ప్రభు శక్తిమంతుడని యూదా పత్రిక 24వ వచనంలో ఉంది. తొట్టిల్లకుండా కాపాడటకై ఆయన శక్తిమంతుడని మనము నేర్చుకున్నాం. 9, 10తో నేను ముగిస్తాను. 9, ఏ విధమైన లోభమునకు చోటియక జాగ్రత్త పడు. జాగ్రత్త అనే ప్రసంగం ఈరోజు. బివేర్. ఏ విధమైన లోభానికి చోటియకుండా మీరు జాగ్రత్త పడాలనేది యేసు ప్రభు స్వయంగా తన నోటి ద్వారా పలికిన మాట. లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనంలో ఉంది. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించడం వాని జీవమునకు మూలము కాదా? నేను ఒకని కలిమి విస్తరించిన మాత్రాన దేవుడు వానికి తోడున్నాడని, వాని దేవుడు చాలా ఆశీర్వదించినాడని మనం అనుకోవడానికి వీల్లేదు. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. కలిమి ఎంత విస్తరిస్తుందో అంత తలనొప్పి కూడా విస్తరిస్తుంది. యు ఆర్ మోర్ అకౌంటబుల్ టు గాడ్. సేవ ఆరంభించి 20 సంవత్సరాలు అయింది, కానీ మరి నాకు భయం, చందా ఎత్తడానికి కూడా భయపడతాను. ఎందుకంటే ఇఫ్ యు గెట్ మోర్ యు ఆర్ ఆన్సరబుల్ టు గాడ్ మోర్. దేవుడు పంపిస్తాడు, నా విశ్వాసం, నా నమ్మిక చొప్పున దేవుడు నడిపిస్తున్నాడు. ధనం మీద ధ్యేయం పెట్టలేదు. అన్ని సమస్తం ధారాళంగా ఇచ్చే దేవుడు ఉంటే చాలని ముందుకు సాగినాను. నా తల ఎప్పుడు కూడా వంచకుండా దేవుడు సహాయం చేసినాడు. దేవుని స్తోత్రం. నేను చెప్పాల్సింది ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చిన దర్శనము మీద ఉండాలి మన గురి, కానీ ధనం మీద కాదు. అంధకారంలో దాచేసిన నిధులను దేవుడు నీకు ఇస్తాడు. రహస్యమందు మరుగైన ధనాన్ని నీకు ఇస్తాడు. సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పుతాడు. జనముల ఐశ్వర్యం మీరు అనుభవిస్తారు. జనముల ఐశ్వర్యం ఒడ్డు మీద పొర్లిపారు ప్రవాహం వల్ల నీ యొద్దకు తేబడుతుంది. అప్పగింపుమని అన్ని దిక్కులకు ఆయన ఆజ్ఞ ఇయ్యగలడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది సేవ పిలుపు ఆరంభంలో చాలా బాగుండి తుదకు దే లూజ్ దేర్ టెస్టిమనీ, లూజ్ దేర్ కాలింగ్. ఎంత విశ్వాస భ్రష్టులైన వారు మనకు తేట తెల్లగా కనబడుతూ ఉన్నారు. చాలా అమోఘమైన సేవ చేసినారు. దేవుని వెంబడించకుండా ధనాన్ని వెంబడించినారు, పడిపోయినారు. ఎంత ఎత్తుకు ఎదిగినామో అంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అంత ఎత్తు నుండి పడితే అంత గాయాలు, మరి ఇంకా యూ కెనాట్ రికవర్ ఫ్రమ్ సచ్ ఇంజురీస్. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనం కాదు మనం నమ్ముకునేది, దేవుడు అనుగ్రహించే దేవుని అందే నమ్మకం ఉంచాలి. సేవకులకు ఎప్పుడు కూడా డబ్బు మీద ఆశ ఉండకూడదు. మా నాన్నగారు గొప్ప దైవజనుడు. కేరళ రాష్ట్రం వదిలిపెట్టి ఒక బైబిల్ పట్టుకొని మరి మా తల్లి మా తండ్రి ఈ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినారు. వాళ్ళకి ఏమి ఉన్నదంతా వదిలిపెట్టి వచ్చినారు. మంచి ఎస్టేట్ ఇవన్నీ కేరళలో ఉండింది, కానీ దేవుడు పిలిచినాడు. దేవుని సేవకు మేము మరి చేయాలి, ఆయన స్వరానికి లోబడాలని సమర్పించుకొని వచ్చారు. అప్పుడు ఎన్నో కష్టాలు పడ్డారు. మా నాన్నగారు ఎప్పుడు అనేది, నేను సేవకు బయలుదేరినాక మా నాన్నగారు పిలిచి అనేది అంత సాఫీగా జరిగిపోతుందని అనుకోకు. సేవ నిమిత్తం నువ్వు కొన్నిసార్లు దెబ్బలు పడాల్సి వస్తుంది. ఒక్కరోజన్నా చెరసాల్లో గడపకుంటే నీ సేవ సేవ కాదు. కొద్దిగన్నా ఆకలి తప్పులు అనుభవించకుంటే అది నిజమైన సేవ కాదు. కొద్దిగన్నా హింసలు నువ్వు పడకుంటే అది సేవ కాదనేది
నాకు ఎప్పుడు గుర్తొస్తుంది. క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవింపగోరు వారు తప్పకుండా ఈ లోకంలో శ్రమను అనుభవిస్తున్నారు. అన్ని సుఖాలే కావాలి. మేము సేవ చేస్తున్నాం కాబట్టి మాకు ఇళ్ళు కావాలి, ఇళ్ళు మీద ఇళ్ళు కావాలి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు అలాంటి సువార్త చెప్పేవాళ్ళు చాలామంది బయలుదేరినారు. ఇరుకు మార్గము బోధించేవారు కరువైపోయినారు. లుక్ అండ్ ఎనీ ప్రీచర్ హిస్ ప్రీచింగ్ ప్రాస్పెరిటీ గాస్పల్, ఐశ్వర్యం గురించి, ఆశీర్వాదం గురించి, సరుకులు సామాగ్రి గురించి బోధించేవారు ఎక్కువైనారు. కానీ ఇరుకు మార్గమందు ప్రవేశించుడి అని బోధించేవారు తక్కువైపోయినారు. అందుకే ధనం మీద ఉండొద్దు సేవకునే దృష్టి. నేను కూర్చున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. యథార్థవంతులను బలపరచుటకు, తన ఎడల యథార్థ హృదయులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచరిస్తాం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు యథార్థంగా దేవుని సన్నిధిలో దేవుని సేవ చేస్తే నీకే కరువు ఉండదు. నేను మా నాన్నగారి గురించి చెప్పినాను. మా పేరులో 5 రూపాయలు కూడా ఎప్పుడు బ్యాంకులో వేయలేదండి. మేము 5గురం. కానీ మీకు మాట చెప్తున్నాను, దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అంటే బ్యాంక్ తాళపు చెవులే మా చేతిలో ఉండేదండి. దేవునికి స్తోత్రం. వీఆర్ హోల్డింగ్ ద బ్యాంక్ కేస్. నేను బ్యాంక్ ఉద్యోగం చేసినాను. ఉద్యోగం చేస్తూ 10 సంవత్సరాలు సేవ కూడా చేసినాను. కీస్ మా చేతిలో. అప్పుడు నేను అనుకునేది, ఎంత నమ్మదగిన దేవుడు. మా నాన్నగారు డబ్బు మీద ఆశ పెట్టలేదు, కానీ డబ్బే వెంబడొచ్చింది. నువ్వు దేవుని రాజ్యం నీతిని వెతికినప్పుడు ఇవన్నీ నీకు అనుగ్రహింపబడుతుందని యేసుప్రభు చెప్పినాడు. ఏ విధమైన లోభానికి నువ్వు చోటు ఇవ్వద్దు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు ఇస్తాడు. ఈరోజు అనేకులకు సహాయం చేయడానికి కూడా దేవుడు కృప చూపుతున్నాడు. దేవుని నామానికి ఘనత మరి చెల్లును గాక. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనీ షుడ్ బి ఏ గుడ్ సర్వెంట్, ఇట్స్ అ బ్యాడ్ మాస్టర్. నిన్నేలడానికి కాదు డబ్బు. నీకు సేవలు అందించడానికి డబ్బు ఉండాలి. అది డబ్బు దేవుడే ఇస్తాడు. దర్శనమిచ్చి దేవుడు వనరులను ఇస్తాడు. పనిచ్చి పనిముట్లు ఇస్తాడు. నాకు దర్శనం ఇచ్చినాడంటే ఇట్ ఈస్ హిస్ డ్యూటీ టు ప్రొవైడ్ ద ప్రొవిజన్. వెన్ గాడ్ గివ్స్ ఎ విజన్, డెఫినెట్లీ హీ విల్ గివ్ ద ప్రొవిజన్. చివరిగా మాట చెప్తున్నాను, దుష్ట హృదయము ఎవని అందైనను ఉండునేమో అని జాగ్రత్త పడుడి. దుష్ట హృదయం. పైకి బాగా కనబడుతున్నాంలే, బాగా ప్రసంగాలు చేస్తున్నాము, సేవ చేస్తున్నాము, ఎంతోమంది సహాయం చేస్తున్నాం అంటే సరిపోదు. మన హృదయము దేవుని సన్నిధిలో సరిగ్గా ఉందా? గారెడి సీమోను పేతురు దగ్గర వచ్చినప్పుడు పేతురు అంటాడు ఒక మాట, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. అంతే. నేను పైకి భక్తిగా ఉన్నా దేవుడు హృదయము అంతరింద్రియములను పరీక్షిస్తున్నాడనే జాగ్రత్త మనకు ఉండాలి. ఎందుకంటే మనుషులు పై రూపాన్ని చూస్తున్నారు, దేవుడు హృదయాన్ని పరీక్షిస్తున్నాడు. నీ హృదయంలో దుష్టత్వం ఉంటే తొలగించుకోవాలి, ప్రార్థన చేయాలి. యేసు రక్త ప్రోక్షణ లేనిది దేవుని వాక్యం ప్రకటించడానికి వీల్లేదు. చూడండి, ఉదయం లేచి పాలు పడతాం, ఆ గిన్నె ఎన్నిసార్లు కడుగుతాం? రాత్రి కడిగి బోర్లో పెట్టినా ఉదయం లేచి తిరిగి ఒకసారి కడిగినాకనే పాలు పడతాం కదా. మనం వాడుకునే పాత్రలు ఎంత పరిశుద్ధంగా ఉండాలంటే యజమానుడు వాడుకునే పాత్రలు ఇంకెంత అర్హమైనదిగా ఉండాలి. కాబట్టి ఎప్పుడు కూడా యేసు రక్తం చేత నన్ను కడుగు ప్రభువా, నా హృదయాన్ని పరీక్షించు, పరిశోధించు, నీకు ఆయాసకరమైన మార్గం ఏదున్నా దయతో కనికరించి నన్ను క్షమించి తిరిగి నువ్వు వాడుకునే అర్హమైన పాత్రగా చేయమని ప్రార్థన చేయాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలది. హృదయం నుండి జీవధారాలు బయలుదేరునంట. అందుకే అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. యూ కెనాట్ టేక్ గాడ్ ఫర్ ఎ రైడ్, యూ కెనాట్ టేక్ గాడ్ ఫర్ గ్రాంటెడ్. ఎన్ని సంవత్సరాలు మేము సేవ చేసినాంలే, నడిచిపోతుందని అనుకోవడానికి వీల్లేదు. దేవుని చేతిలో పడడము చాలా భయంకరంగా ఉంటుందని చెప్పి ఆఖరిగా 2 పేతురు 3వ అధ్యాయము 14వ వచనం, 2 Peter 3:14, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టుకున్నారు, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడుటకు జాగ్రత్త పడుడి. జాగ్రత్త అనే దైవవాక్యాన్ని మీరు విన్నారు. మనుషులను గురించి జాగ్రత్త పడాలి, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడాలి, పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్త పడాలి, శాస్త్రులు లేక మతాధికారుల గురించి మీరు జాగ్రత్త పడుడి, కుక్కల గురించి మీరు జాగ్రత్త పడుడి, నిన్ను గురించి నీ బోధన గురించి నువ్వు జాగ్రత్త పడాలి, దేవుని మరవకుండా నువ్వు జాగ్రత్త పడాలి, పడిపోకుండా విశ్వాస జీవితంలో
నిలబడడానికి మీరు జాగ్రత్త పడాలి. ఏ విధమైన లోభమునకు ఎడమియకుండా మీరు జాగ్రత్త పడాలి. దుష్ట హృదయం ఎవరి యందైనా ఉన్నదేమో మరి తెలుసుకొని మీరు యేసు రక్త ప్రోక్షణ కిందికి వచ్చి పవిత్రమైన హృదయం గలవారై దేవుని సేవించాలి. దేవుని ఎదుట మరి దేవుని దృష్టికి నిష్కళంకులుగా నిందారహితులుగా ఉండడానికి మనము జాగ్రత్త పడి తలలు వంచండి. ఒక మాట ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాము. నీ రక్త ప్రభావం ద్వారా మా రోత హృదయాలన్నీ కూడా కడిగి పవిత్రపరిచి తిరిగి నీ సేవను పరిశుద్ధంగా పవిత్రంగా చేయడానికి మాకొక్కొక్కరికి కూడా నీవు సహాయం దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఏర్పాటైన వారిని సైతం పడగొట్టడానికి సాతానుడు విజృంభిస్తుండగా నైనా వాడు ఎవరిని మృంగుదునాని గర్జించు సింహం వలె తిరుగుతున్న ఈ దినాల్లో జాగ్రత్త అనే సందేశం మాకు వినిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. సకల ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ నింపుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నా